నిన్ను అరగదీసేసేవాడు కావాలి నీకు. నేను ఎప్పటికప్పుడు పౌడర్ చల్లి పంపించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. బండకేసి రాసేసేవాడు కావాలి. లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి ఆమేన్ 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 అన్నీ నాకే అన్నీ నాకే అన్నీ పొదలు పెట్టేవాడు కావాలి, చమురు పూసేవాడు కావాలి. అందుకని ఆదివారం వచ్చి తలుక్కుని మీరు వెళ్ళిపోవటం. ₹1,00,00,000 మాట చెప్తాను. సైనికుడు రేంజ్ ఎట్లా ఉండాలంటే, నీ భక్తినే కోల్పోయి నీ విశ్వాసమే కోల్పోయి ఇద్దరు స్నేహితులు ఒకే స్థితి కలిగిన 2 చెట్లు నరుకుటకు గొడ్డలతో అడవిలోకి వెళ్ళారు. ఒకడు విశ్రాంతి ఎరుగక బద్ధకించక నరుకుతూనే ఉన్నాడు. ఒకడు ప్రతి 10 నిమిషాలకి కొంచెం ఎటో సైడ్కి వెళ్ళి వస్తున్నాడు. ఈ విరామం లేకుండా కొట్టేవాడు అన్నాడు సోమరిపోతీడు. 10 నిమిషాలు కొట్టేప్పటికి రెస్ట్ కావాలి వీడికి మళ్ళీని అని తిట్టుకొని, నేనైతే నమ్మకముగా పని చేయించున్నాను అని కొడుతున్నాడు. ఈ ప్రతి 10 నిమిషాలకి బయటికి వెళ్ళి వచ్చేవాడు చెట్టు తొందరగా నరికేసాడు. ఈడు అసలు రెస్ట్ అంటే ఎరకుండా కొట్టేసినోడు చెట్టు ఇంకా అవలా. అప్పుడు దాకా ఇండు సోమరూపోతిగా చూసినోడు తను చూసుకొని బాధపడుతున్నాడు. ఆడు కూర్చొని ఎరా ఇంకా అవ్వలేదా అన్నాడు. అయ్యి బాబాయ్ దొరికిపోయామనుకున్నాడు. అప్పుడు చెప్పాడంట స్నేహితుడా, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా కొడితే తెగదరా. నేను ప్రతి 10 నిమిషాలకి సరదాగా రెస్ట్కి వెళ్ళాను అనుకున్నావు కాదు, ప్రతి 10 నిమిషాలకి పక్కన ఒక రాయి ఉంది, కాస్త నూరుకోవడానికి వెళ్ళాను, అందుకే పని జరిగింది అన్నాడంట. వీడి తప్పేంటి వీడికి అర్థమైంది. కొంతమంది ఒక్కసారి పిలువబడితే, ఒకసారి అభిషేకించబడితే ఇక మోగబడి పోవటమే, అందులో పని జరుగుతుందా లేదా ఫలితం వస్తుందా నీకు తెలిసావదు. వీడేం చేస్తాడంటే తరచుగా తన ఆయుధాన్ని పొద్దున పెట్టుకుంటూ ఉన్నాడు, ఎక్కువ ఫలితం సాధించగలిగాడు. చెప్పరే స్తోత్రం అని. నువ్వు ఎంత ఉన్నతమైన ఆయుధము కలిగిన వాడవైనా దానికి ఎప్పటికెప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి. అందుకే సంఘానికి రావాలి, అందుకే శుద్ధీకరణ, అందుకే ఉపవాసుకోవటం, అందుకే ఆరాధన, అందుకే పరిశుద్ధుల సహవాసం. నీవు పదును పెట్టబడ్డానికి ఇదంతా. ఏనాడో పని చేసేవండి బాప్తిసం, ఇక అదే పని, ఇక అప్పటి నుంచి ఇప్పుడు అదే పని. పొద్దున్న లేసి ఒక అధ్యాయం చదువుకోవడం, చిన్న ప్రార్థన చేసుకోవడం, ఇక ఇంతే. ఈడి గొడ్లకి ఒక చిన్న కర్ర కూడా తెగదు, కొట్టి గొడ్లు పోతుందని తిడికి. మరి మేము చాలా కాలంగా ప్రభువులో ఉన్నామంటే మేము కొత్తగా వచ్చిన వారం కాదు. మీ ద్వారా ఎంతమంది ఇప్పుడు రక్షణ మరి ఇంకా లేదు. కానీ మరి ఎందుకు అంత పెద్ద గంభీరం ప్రతిజ్ఞ ఇందాక నుంచి నీ వల్ల ఒక్కడ బాప్తీసం మొదలదు ఇప్పటికి. పుట్టితే వీడి వల్ల ఏం పని జరగదండి. విగ్రహం పుష్టికి నైవేద్య నష్టి చూసుకుని మురవాలి చెప్పుకునేడు వాళ్ళు. వీడి వల్ల పావుల ఉపకారం లేదు. బెతెస్తా కోన్ దగ్గర 38 years పేషెంట్ వీడు బాగుపడు, కొత్త కూర్చొని ఎవరిని బాగుపడినవాడు. వీడు వేస్ట్. ఆయుధం ఉండగా సరికాదు, దాన్ని ఏం చేయాలి? అదను పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పటికప్పుడు తుపాకీ పని చేస్తున్నలే చూసుకోవాలి, జాగ్రత్తగా తుప్పు వదిలించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయిలింగ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అవుతారండి. ఆ మాట చూసి యెషయా 21:5 చదవండి. అధిపతులలో లేచి మీ కేడములకు చమురు రాయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కుదరదు. మీ కేడములు, మీ బల సూచకములు, మీ ఆయుధములు చమురు పోయాలి. లేచి తైలాభిషేకం చేయాలి, లేకపోతే యుద్ధాలు పనిచేయదు. మేము అధిపతులు, మాకు కేడములు కలవు. కరెక్టే. చమురు పోయిలేసి దేవునికి స్తోత్రం కలుగునగా. తుప్పటిపోతేరా ఏం చేస్తావు? యుద్ధం. ఒకటి, నీవంటూ దేవుని వద్ద కృప పొందాలి, ఒక ఆయుధమును సంపాదించుకోవాలి. రెండవది, అది ఎప్పటికప్పుడు పదును పెట్టాలి. రాయికేసి నోరాలా. అది ఇంకొంచెం షార్ప్ అవ్వాలంటే నువ్వు ఆ పరిచయం చేయాలి. నిన్ను అరగదీసేసేవాడు కావాలి నీకు. నేను ఎప్పటికప్పుడు పౌడర్ చల్లి పంపించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. బండకేసి రాసేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పదును పెట్టేవాడు కావాలి, నూరేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. చమురు పూసేవాడు కావాలి, అరగదీసేవాడు కావాలి, తుప్పంతా బండకేసి రాసేసేవాడు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఎలాంటి సేవకులు నచ్చరు? మీకు ఎంతవరకు ఏం కావాలి? బిడ్డ, నీవు దయచేసిందని యెహోవా నీకు అనుగ్రహించును, సమాధానము గలదాన వైభవము. ఎంత మంచి దైవీనుడండి అసలు. నా మనసు తేలిపోతుంది. నీకు ఎందుకేమొచ్చింది? ముట్టిదే బిడ్డ. నీవు మనవి చేసిందని యెహోవా నీకు దయచేయును గాక. నీతి చూరుని కృప నీకు కలుగును గాక. నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల కంపారి దీవించబడును గాక. నీ నూనె బుడ్డియు దీవించబడును గాక. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి ఆమేన్ 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 అన్నీ నాకే అన్నీ హల్లెలూయా
ఇది సండే స్కూల్ రా మీది, సండే స్కూలు ఇది కాదు. ఆ గొడ్డలను పట్టుకొని బండకేసి అరుగు తీసేసేవాడు కావాలా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. నూరేవాడు కావాలి, పదును పెట్టేవాడు కావాలి, చమురు పూసేవాడు కావాలి. అందుకని ఆదివారం వచ్చి తలుక్కుని మీరు వెళ్ళిపోవడం కాదు. ఉపవాస కోడికలు రండి, శుద్ధీకరణ కోడికలు రండి, బలంలో పాలు పొందండి, ఆరాధనలో ఉండండి, ఏకీపించండి, పరిచయం చేయండి, పదును పెట్టబడతారు మీరు. షోకేసులో బొమ్మలాగా అలాగ తుప్పటి పట్టం కాదు. దేవునికి స్తోత్రం. పదును పెట్టబడాలి, పనివాడి చేతిలోకి రావాలి, పనిముట్టు అరగబామీలు నేలకేసి బండకేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక ఆయుధం ఉండాలి అనండి, పదును పెట్టబడాలి అనండి. మూడో మాట కూడా చెప్పనా? అది కొంచెం గట్టిగా కూడా ఉండాలి కదా. అది కాదు, నేను ఆల్రెడీ పాయింట్ చెప్పేశాను. గొట్టలు బాగానే ఉంది కానీ చాలా లూజ్ అండి. అది 2 దెబ్బలు వేసేపటి గొడతంలో పడిపోయి ఇంకా అడుగుతూ ఏం చేస్తాడు? అవతల శత్రువు ఉన్నాడు, యూతలు కమాన్ ఫైర్ అనగానే తుపాకి పడిపోయింది అనుకో, వాడు ఇంకేం చేస్తాడు సార్? యుద్ధం నీ ఆయుధం తుమ్మితో ఊడిపోయి ముగ్గురోడు తెచ్చుకొని యుద్ధం చేద్దామంటే అవ్వదు నాన్న. సరైంది ఉండాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక ₹1,00,000 మాట చెప్తాను. సైనికుడు రేంజ్ ఎట్లా ఉండాలంటే వినండి, నీ ఆయుధమును కాపాడుకుంటూ శత్రువు ఆయుధాన్ని లాక్కుని ఇలా ఉండాలి యుద్ధం అంటే. నీదే పారేసుకుంటే ఎలాగరా నువ్వు? నీ భక్తినే కోల్పోయి, నీ విశ్వాసమే కోల్పోయి, నీ ప్రతిష్టే కోల్పోయి, నీ సమర్పణే కోల్పోయి, నీ సాక్ష్యమే కోల్పోయి, ఇంక దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించేదే ఉంటుంది? నీ ప్రతిష్టను, సమర్పణను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ అపవాది రాజ్యమును కూలుస్తూ కొన్ని ఆత్మహత్య కలగాలి. బలమైన దేవుని రాజ్య స్థాపనలో సైమల్టేనియస్గా ఏమండి ప్యారలల్గా అపవాది రాజ్యాన్ని కూల్చడం జరగాలి కదా. అక్కడ లాసు గెయిను ఒకేసారి జరగాలి. ఇక్కడ మరి అలా చెప్పండి, అది లాసే, ఇక్కడ గెయిను. అవతల లాస్ చేయకపోతే ఇక్కడ గెయిన్ ఏముంటుంది? దేవునికి స్తోత్రం. మీకేం అర్థమైనట్లేదు, మరి సైలెంట్గా ఉంటారేంటి? అది మరి అవన్నీ అకౌంట్ నెంబర్లు కట్టించి డబ్బులు అడిగేవండి మేము ఎప్పుడన్నా? ఆదివారమే సంతపట్టం మేము అసలు. మేము అడిగేది నోరు తెరిచి స్తోత్రం చెప్పానే కదా, దానికే ఎలా కలిసిపోతున్నారు ఎందుకు? ప్రతి కూటానికి ఏదో పేరు మీద లాగేసేవాడు కరెక్ట్. మీకు భలేగా ఉన్నారు మీరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా నా మాట వినండి. సైనికుడి యొక్క ఇంకొక అద్భుత లక్షణం చెప్తున్నాను. ఆయుధమును కాపాడుకుంటూనే శత్రువు ఆయుధాన్ని లాక్కోవాలా. అది అసలు బీభత్సమైంది, చాలా కాస్ట్లీ పాయింట్. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఎర్గమ 7 చదవక్కర్లేదు కానీ ఫరో ముందుకు వెళ్ళారు. ఎవరో? మోషే, అహరోన్లు. దేవుడు చెప్పాడుగా, ప్రిపేర్ చేశాడుగా, రై వేసాయి అన్నాడు. కర్ర పారేసాడు. ఏమైపోయింది అది? ఇట్టి టక్కుటమార గరడి విద్యలు చేసి మమ్మను మాయ చేయదువా, ఎవరక్కడ రండి అన్నాడు. ఈ మంత్రగాళ్ళందరూ వచ్చారు. ఎవడ కర్రాడు పారేసాడు? అన్ని పావులు అయిపోయినాయి. ఏమీ వైపరీత్యము, మా వలనే మీను చేయుదురా అని ఆశ్చర్యపోచుండగా, అది దేవుని కర్ర అని కదా మనం ధ్యానం చేసాం. మోసే కర్ర అయితే ఆయనకు ఐడియా ఉంటుంది ఏం జరుగుతుందో. ఈ సబ్జెక్ట్ ఆయనకు కూడా తెలీదు. అదేదే వీరును మన వలనే చేయుచుండిరే, ఇట్లయినా మనం ఏమి చేయవలను అని ఆలోచించుకొని చూడగానే ఈ పాము వెళ్ళి అన్ని పాముల్ని మింగేసిందండి. మీకు చిత్రమైన మాట చెప్తాను. మనోడికి అది కర్ర సింపుల్. కర్రపై ఆధారపడి సేవ చేయడు, దేవునిపై ఆధారపడి సేవ చేస్తున్నాడు. అసలు ఆయన పాయింట్ అది కాదు. వాళ్ళకి మాత్రం కర్రే సమస్తం. ఎందుకని? అది మంత్రదండం. మనోడికి అసలు కర్ర లెక్క కాదు. అసలు కర్ర ఉంటేలే లేకపోతున్నా ప్రభు నువ్వు నాకు ముఖ్యమయ్యా అంటాడు. కర్ర పెద్ద మ్యాటర్ కాదు మనోడికి. కానీ వాళ్ళ కర్రే మ్యాటరు. అడవుల్లో కూర్చొని ముగ్గేసుకొని మంత్రించుకొని కోడిని కోసి ఎముకలు పెట్టి నిమ్మకాయ పెట్టి ఎన్నిమిరకాయ పెట్టి 4 సావులు చెప్పి ఎన్ని తిప్పల్లో పడి దాంట్లోకి పోగేసుకొచ్చాడు. ఇన్ని తిప్పలు పడి తీసుకొచ్చాక అది మొత్తం మింగేశాడు. అక్కడ మృంగబడినవి పాములు కాదు, ఐగుప్తు మంత్రదండాలు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ పోరాటంలో కీలకం శత్రువుని నిరాయుధుని చేయటం.
మనం పెద్ద ఆయుధం వేసుకొని ప్రదర్శన చేయటం కాదు, శత్రువు దగ్గర ఆయుధం లేకుండా చేయటం చాలా బేభత్సం. అసలు యుద్ధంలో చాలా భయంకరమైన వ్యూహం అది. యుద్ధం అట్లు చేయవలసి ఉండగా ఈ వత్తాది బయలుదేరి నేను నరికేస్తాను, పాకేసేస్తాను, బేభత్సం లేకుండా రేపు నుంచి ఓన్ మినిస్ట్రీ, హల్లెలూయా, ఐ కెన్ మేనేజ్ ఆన్ మై ఓన్, ప్రెసిడెంట్ ఫౌండర్, హల్లెలూయా. వీడి పేరు, వీడు ఆల్రెడీ విజిటింగ్ కార్డులు కొట్టేశాడు, బాగవ్వలేదు. వీడికి ఒక నడిపింపు, నాయకత్వం, ఎన్ని చిరాకు. పెద్ద ఇక్కడికి వచ్చాను, అయ్యో ఏం చేస్తాం, పాకోటి ఏం చేసాడు, పాకేసేస్తానని గొడ్డలను వదిలేసాడు వీడు. అంత ఈజీ కాదు సార్, ఆయన కృప ఉండాలి. అంత సరదాగా అవ్వదు సార్ పని, అబ్బే అలాగవ్వదు. నా మాట శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి బిడ్డలారా. ఇలా ఐగుప్తులో అడుగు పెట్టారంటే దేవునికి స్తోత్రం. ఎంట్రన్సే ఫస్ట్ అద్భుతమే, కర్ర పాము ఒకటా కాదు, ఫస్ట్ అద్భుతం ఐగుప్తు మంత్రదండలు మింగిపారేయటం. బెత్తరపోయాడు ఒక్కొక్కడు, ఓరి ఎన్నాళ్ళు మంత్రించిన మన దండములు ఎటు పోయాను, అన్నీ అందులోకి వచ్చాక తోకట్టేసుకున్నాడు, కర్ర అయిపోయింది. ఆడు మళ్ళీ ఇంకేం చేద్దామంటే మంత్రదండం ఉంటే కదా. శిలువ మీద యేసుప్రభు చేసింది 2:15 కొలసి శత్రువుని నిరాయుధుని చేసి బాహాటముగా వేడుకకు కనపరిచి, దేవునికి స్తోత్రం. సైతానికి అని అంటే దేవుడు వాడి చేతులు ఆయుధములు ఏమీ లేకుండా చేసి అందరికీ చూపించి వీడి దగ్గర మ్యాటర్ ఏం లేదు, భయపడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు పరలోకానికి. వీడి దగ్గర మొత్తం లాగేసే మనం, ఇంకా వాడికి టెన్షన్ పడకండి, వాళ్ళ దగ్గర ఏమీ లేదని. సేమ్ దావీదు కూడా. ఇప్పుడు గొలియాతు కత్తి ఎవరి చేతిలో ఉంది? గొలియాతు తల ఏ కత్తితో నరకబడిను? స్తోత్రం చెప్పండి. దీనికి మించిన యుద్ధం ఉందా చెప్పండి ఇప్పుడు మీరు? రాయ్, నేను కుక్క వల్ల నీకు కనిపించున్నాను, చిన్న కట్టెపులతో నా మీదకి వచ్చుచున్నావు అంటాడు. సింపుల్గా అవును ఒకవే అన్నాడు. అడిగి ఇంకా బీపీ పెరిగిపోయింది. తన దేవతల పేరిట దావీదుని శపించడం ప్రారంభించాడు. దావీదు ఒక్క దెబ్బలో నరికెత్తనన్నాడు. నీ కత్తి లేదుగా అన్నాడు. నీ కత్తి ఉందిగా అన్నాడు. అంటే నా కత్తి తీసుకుంటాం అన్నాడు. చూసుకుందాం అన్నాడు. 5 నిమిషాలు అవ్వలేదు, కరెక్ట్ కొత్త పడిపోయాడు. దావీదు అతని మీదికి ఎక్కి, అదొక పెద్ద పర్వతం మరి, దావీదు వాని మీదకి ఎక్కి వాని కత్తిని తీసి వాడి తలనే నరికి, ఓ చేతిలో వాడి కత్తి, వాడి చేతిలో వాడి తలకాయ. దావీదు జీవితంలో అంత బరువు ఎప్పుడు మోసున్నాడు. ఒక చేతిలో వాడి ఖడ్గం, ఒక చేతిలో వాడి తలకాయ పట్టుకొని వెళ్ళిపోతుంటే ఇశ్రాయేలు ప్రజలు కేరింతలు మోగలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆయుధములు మనము కాపాడుకుంటూ శత్రువు ఆయుధమును కూడా లాక్కొనవలసిన రేంజ్ ఉండాల్సి ఉంటే మన ఆయుధములే పారేసుకుంటే ఇంకేం యుద్ధం చేస్తాం సార్ మనం? ఒకప్పుడు నీ చేతిలో బలముగా వాడబడిన వరం ఇప్పుడు లేదే. నీ ఆయుధం ఎక్కడో పోగొట్టుకున్నావు, నీ కృపను ఎక్కడో పోగొట్టుకున్నావు, నీ తలాంతను పాడు చేసుకున్నావు. ఒట్టి కట్టే దేహం మాత్రం మిగిలింది. అభిషేకం కోల్పోయావు, నడిపింపును కోల్పోయావు, వ్యర్థంగా బతికేస్తున్నావు భూమి మీద. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సైనికుడు నియమ ప్రకారం పోరాడాలి. ఏంటా నియమాలు? ఒక 3 చెప్పుకున్నావు. దేవుని వద్ద నుండి ఒక స్వంత ఆయుధమును పొందుకోవాలి. 2, ఆ ఆయుధాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. 3, మన ఆయుధాన్ని కాపాడుకుంటూ శత్రు ఆయుధాలు లాక్కోగలగాలి. ఆమేన్. ఇది సైనికుడికి ప్రాముఖ్యమైన నియమమా కాదా? కలిగి ఉందాం, సంపాదిద్దాం, కాపాడుకుందాం, శత్రువుని నిరాయుధునిగా మారుద్దాం. యెహోవా విజయ సేనలో ఒక కీలక సభ్యులుగా మారిపోదాం. దేవుడు మనల్ని అలాగూ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.